స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా షమ్మాగా తోడుగా ఉన్న దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇమ్మానుయేలు దేవుడుగా తోడుగా ఉన్న దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇస్తున్నటువంటి గొప్ప తలంపులన్నింటిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అనేకులకు యెహోవా ఉపకార్యం రాయబడుతోంది. అలా మీ బిడ్డలను ఉపకారులుగా చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు వందనాలు. ఈ యొక్క సాయంకాలం జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవ మీ నడిపింపులో జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది మనందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. కాలమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే యేసయ్యను చూచి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసత్వకు నేనేమి చేయవలను అని అడిగాను. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించిన ఆజ్ఞని విరుగుదు కదా అని అంటున్నాడు. నేను చిన్నతనం నుండి వీటిని ఎరుగుదును, వీటిని నేను పాటిస్తూనే ఉన్నాను. అంటే నా సండే స్కూల్ వయసు నుండి కూడా వీటన్నిటిని బాగా ఎరిగి ఉన్నాను, వీటన్నిటిని నేను పాటిస్తున్నాను, వీటన్నిటిని నేను అనుసరిస్తున్నాను, ఇంకా నాకేం గురువా అన్నట్టుగా ఆయన చూస్తున్నాడు. ఏది లేదు అనేటువంటి తన స్వంత ఆలోచన చేత తాను అంటున్నాడు, నిత్య జీవం సంపాదించుకొని నేను చేయాలి అంటున్నాడు యేసు ప్రభు. మరి యేసయ్యకి తెలుసు అతనిలో ఉన్న కొదువు ఏంటి. ఎందుకంటే యేసయ్య హృదయాంతరంగంలో ఎరిగిన వాడు, హృదయాలను పరిశీలించే దేవుడు కనుక. మేమందరం సభ్యులమే, మేమందరం కలిసి ఇలా కొన్ని పనులు అనమాట. కొంత ఒక్కరు మీకు పాంప్లెట్ ఇవ్వబడుతుంది, ఆ సార్ మనకు చెప్తారు దాని విషయాలన్నీ. కాబట్టి ఇది స్వచ్ఛందం చేసేటువంటి ఒక మంచి కార్యం తప్ప ఏదో మాకు బెనిఫిట్ కానీ లేకపోతే ఇంకెక్కడి నుంచో బెనిఫిట్ వల్ల మేము ఇలా చేయడం లేదు. అలా బ్రదర్ సార్ అడిగారు, ఎవరన్నా మీకు తెలిసిన పాస్టర్ చెప్పండి, మనము వాళ్ళకి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఏదైనా మనకు సహాయం చేస్తామంటే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఎవరు నాకు చూపి, ప్రభా ఎవరు నేను చెప్పాలి. నాకేంటంటే రాజకీయ నాకు ఇప్పుడు మనం చూసాం, మొన్న పొలిటీషియన్లో తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. దాదాపు 90% మంది తీసేసుకున్నారు. అన్ని తీసుకునే వాళ్ళు ఎవరు కావాలని ప్రార్థన చేస్తా అంటే బ్రదర్ కనిపిస్తాం మొహం నాకు ప్రార్థనలో. ప్రభా అయినా నేను ఈ రిస్క్ తీసుకోను ప్రభా, నాకు ఇష్టం ఉండదు కొన్ని రిస్కులు తీసుకోను ప్రభా, నేను వెళ్ళి చెప్పి ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళి కలుసుకొని ఈ రిస్కులన్నీ తీసుకొని మనసు ఏమంటుందంటే మా సార్ చెప్పు అలా నేను డేవిడ్ కరుణాకర్ అని. సరే అని వాళ్ళ క్లినిక్ ఉంది సార్కి వెళ్ళి అడిగాను, ఎవరైనా దొరిక పాస్టర్ మీరు మళ్ళీ ఒక పాస్టర్ గారికి హెల్ప్ చేసాం ఈ మధ్య అడుగుపాడులో, ఇంకెవరైనా ఉన్నారా బ్రదర్ అంటే మీకెవరైనా తెలుసా అన్నారు. ఇంకా నేను మనసు ఉండబట్టలేదు, దేవుడు చూపించిన చెప్పాలి కదా. వెంటనే చెప్పాను, నాకు ఒక బ్రదర్ తెలుసు డేవిడ్ కరుణాకర్ అని, అక్కడ చేస్తున్నారు పాస్టర్ గా, వాళ్ళ దగ్గరికి వెళ్తామంటే ఇంకా సార్ ఒప్పుకున్నారు. డబ్బు దగ్గర చాలా మంది పడిపోతారని దేవుడే చెప్పాడు. ఇంకా బాగా కఠినంగా ఉంటది ఒక వాక్యం, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించే కంటే సూది బెజ్యంలో ఒంటె దూరడం సులభం. కొంతమంది దాన్ని ఆశించి విశ్వాస భ్రష్టులయ్యారట. విశ్వాసానికి ధనానికి వ్యతిరేక పోరాటం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. విశ్వాసానికి ఫెయిత్, దాని భాష గారు చెప్పారు, ఆయన నిలబడిన విధానం. విశ్వాసానికి ధనంకి పోటీ జరిగితే టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు పోటీ జరిగింది, ధనానికి విశ్వాసానికి పోటీ జరిగింది. ఆ పోటీలో అత్యధికులు దైవ సేవకులు పడిపోయారు. కొంతమంది మాత్రమే నిలబడ్డారు, ఆ పోటీలో గెలిచారు దేవుని దృష్టిలో.